అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ కి సంబంధించి మీలో చాలా మందికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే, షార్ట్స్ నుండి ఏదైతే వాచ్ టైం అయితే వస్తుందో అది మానిటైజేషన్ కి కౌంట్ అవుతుందా అవ్వదా అని. సో ఇక్కడ గుర్తుంచుకోండి, షార్ట్స్ నుండి వచ్చే వాచ్ టైం అనేది మీకు నార్మల్ గా అక్కడ మనకి ఏదైతే అనలిటిక్స్ లో చూపించవచ్చు, కానీ మానిటైజేషన్ కి మాత్రం అది కౌంట్ అయితే అవ్వదు. ఇది క్లారిటీతో ఉండండి. ఎందుకంటే సింపుల్ గా మానిటైజేషన్ కి సంబంధించి రూల్స్ లోనే మనకు అక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఏదైనా సరే ఒకటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయినా, లేదా 400 అవర్స్ వాచ్ టైం అయినా, లేదా మనకు లాస్ట్ 90 డేస్ లో షార్ట్స్ నుండి 10 మిలియన్ వ్యూస్ అయినా సరే. సో ఇక్కడ గుర్తుంచుకోండి, షార్ట్స్ నుండి వాచ్ టైం అనేది వచ్చినట్టయితే అక్కడ యాడ్ అయితే అవ్వదు, మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయితే అవ్వదు. ఓన్లీ మీకు ఇక్కడ అనలిటిక్స్ లో చూపించినా సరే అక్కడ మనకు మానిటైజేషన్ విషయానికి వస్తే మాత్రం షార్ట్స్ నుండి వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. లాంగ్ వీడియోస్ నుండి మాత్రమే వాచ్ టైం అనేది కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఒక డౌట్ అనేది క్లారిఫై అయిందని అయితే అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.